పాజిటివ్. సిగ్గింగ్ రే. ఇంటికి వచ్చిన తర్వాత ది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఇది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లహరి. ఇప్పటికీ అందరూ థంబ్నెయిల్ చూసేసి ఉంటారు, సో మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఐమ్ సిగ్గింగ్ రే. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్. అంటే అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్. సరే, ఫస్ట్ నా రియాక్షన్ చూద్దాం, దాని తర్వాత నేను మాట్లాడతాను. హాయ్ గాయ్స్, సో తెలీదు ఏమవుతుందో ఏంటో, బట్ ఐ జస్ట్ వాంట్ టు షూట్ దిస్ రియాక్షన్ అనమాట. ఏంటి అంటే, నాకు పీరియడ్స్ కొంచెం డిలే అయింది. సో రెగ్యులర్గా అవుతుంటుంది అలానే డిలే, అప్పుడప్పుడు 1 వీక్ అలా. సో ఐ నెవర్ థాట్ టు చెక్ దిస్, బట్ నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఒక్కసారి గో అండ్ చెక్ ఇట్ అవుట్ అని. సో ఇట్స్ బీన్ సో లాంగ్ దట్ ఐ ఈవెన్ ఆర్డర్డ్ దిస్. సూపర్ ఎక్సైటెడ్ అన్నాను. నాకు చాలా హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది అండ్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు రియాక్ట్. ఐ హోప్ ఫస్ట్ టైం అనిపిస్తుంది పాజిటివ్ వస్తే బాగున్నాను అని చెప్పి. ఓకే, లెట్స్ సీ. నేను ఒకసారి టెస్ట్ చేసుకుని ఐల్ కమ్ బ్యాక్. గైస్, ఇట్స్ పాజిటివ్. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. నాకు అసలు అర్థం కాలేదు ఏమవుతుంది ఏంటి అని. టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ లిటరలీ షివరింగ్ అనమాట. అండ్ వెంటనే ఇది ఇంట్లో అందరికీ చెప్పాలి, ఫస్ట్ రఘుకి చెప్పాలి. ఆఫీస్ నుంచి వచ్చే టైం కూడా అయింది, సో రఘుకి ఫస్ట్ చెప్పాలి. అండ్ ఐ డోంట్ నో అమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది, ఆంటీ, అంకుల్, ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. అసలు పాపం ఎప్పుడు అడగలేదు. They never asked us, they never forced us, none of them. Like my parents or amma, auntie, uncle, papam eppudu we are not planning and ippudu em cheppaledu. మేమే గ్రాంటెడ్ తీసుకున్నామేమో వాళ్ళని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ దేవుడి చేతిలో ఉంది. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. నాకు అసలు ఎప్పుడు అనుకోలేదు దట్ ఐ విల్ హోల్డ్ దిస్ అండ్ ఐ విల్ షేర్ దిస్ న్యూస్ విత్ యూ గైస్ అని చెప్పి. అండ్ ఐ థింక్ దిస్ ద మీతోనే ఫస్ట్ చెప్తున్నానేమో మా ఆయన కన్నా ముందు దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ మదర్. సూపర్ ఎక్సైటెడ్. ఓకే, లెట్ మీ ఫస్ట్ షేర్ విత్ ఎవ్రీబడి అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఐ హోప్ మేబీ ఐ కెన్ డూ ఎ వీడియో, కంటిన్యూషన్ వీడియో. ఓకే గైస్, ఐల్ సీ యూ. చూసారు కదా, దట్ వాజ్ మై రియాక్షన్ అనమాట. అండ్ కరెక్ట్గా అదే టైంకి రఘు ఆఫీస్ నుంచి వచ్చాడు, బట్ నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ ఆ మూమెంట్లో కెమెరా తీయాలి అని నాకు అనిపించలేదు. అండ్ ఏమో ఆ థాట్ కూడా రాలేదన్నమాట. ఆంటీ, అంకుల్ అందరూ చాలా హ్యాపీ. అండ్ అమ్మ రియాక్షన్ ఒక్కటి వీడియో కాల్లో నేను తీశాను, అది పెట్టాను. సో అదనమాట మ్యాటర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు. ఎక్సైటెడ్ కన్నా ముందు సో హ్యాపీ అనాలో దానికి ఇంకేమనాలో తెలీదు. అంటే ఒక ఆడపిల్లకి నాకు తెలిసి మదర్ అవ్వడం కన్నా పెద్ద అచీవ్మెంట్ ఇంకేముంటుందో నాకు తెలియదు. అంటే ఇట్స్ బీన్ 5 years 5.5 years మా మ్యారేజ్ అయ్యి అందరూ అడుగుతున్నారు ఏంది ఇంకా మీరు ప్లాన్ చేయట్లేదు అంటే, ఇట్స్ నాట్ సంథింగ్ వీ ప్లాన్. అది ఆయన ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. సో వీ నెవర్ ప్లాన్డ్ ఎనీథింగ్. ఏది వచ్చినా అలా యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఇది కూడా అలానే యాక్సెప్ట్ ఆఫ్ కోర్స్. సో 5 yearsలో చాలా అంటే
కెరియర్ చాలామంది అనుకుంటారు వీళ్ళు కెరియర్ కోసం పోస్ట్పోన్ చేసుకుంటున్నారు లేకపోతే వాట్స్ ఎవర్ రీజన్స్ ఇట్ ఇస్, బట్ ఇట్స్ నాట్ ఎనీథింగ్ అబౌట్ కెరియర్ ఆర్ ఎనీథింగ్. దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అలా ఆయన ఇస్తారు. మా ఇంట్లో అయితే పిచ్చగా హ్యాపీ అందరూ, మా అన్న మా వదిన అందరూ. అండ్ నౌ ద బిగ్గెస్ట్ టాస్క్, ఈ 9 months జర్నీ ఎలా ఉండబోతుంది ఏంటి ఎవ్రీథింగ్ ఫర్ షూర్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇది పాజిటివ్ రాగానే మా కో సిస్టర్ ఉంటుంది, తనకు ఫోన్ చేశాను అనమాట. అసలు తను రీసెంట్గా కన్సీవ్ అయ్యి డెలివరీ అయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అది అసలు నిజంగానే పాజిటివ్ 2 lines వస్తే ఇంకా నాకేం ఐడియా లేదు బేసిక్గా. సో తనకు వీడియో కాల్ చేసి చూపించి నిజంగానే పాజిటివా అని అడిగాను. అని నవ్వుతుంది, ఇంకా పాజిటివా అంటావు ఏంటది, పాజిటివే అని చెప్పి. సో బేసిక్గా మాకు ఈ 13th date అనేది చాలా ఇదనమాట. సో మా ఎంగేజ్మెంట్ 13th అయింది, మా పెళ్ళి 13th అయింది. అండ్ సో మెనీ మెమరీస్ ఆన్ 13th date. ఐ డోంట్ నో ఇంగ్లీష్ వాళ్ళకి చాలామందికి ఆ 13th date అనేది ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అని అంటారు, బట్ ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ అస్ బికాస్. అండ్ ప్రెగ్నెన్సీ తెలిసింది కూడా 13th. సో వీఆర్ సో హ్యాపీ. ఈ 13th date అనేది చాలా ఇష్టం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి నాకు తెలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ డాక్టర్ కూడా మాకు ఇంకా తెలీదు. సో అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇంటికి వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఇది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకునే దాని ప్రకారం, సో ఫస్ట్ దే విల్ సీ ద హార్ట్ బీట్ స్కాన్ చేస్తారంట. చాలామంది చెప్పారు హార్ట్ బీట్ స్కాన్ చేసేటప్పుడు అసలు ఆ ఫీలింగ్, ఆ హార్ట్ బీట్ విన్న తర్వాత ఫీలింగ్ వేరేలా ఉంటుందని. ఐఎమ్ ఎక్సైటెడ్. ఏం అర్థం కావట్లేదు. మా ఆయన అయితే ఇంకా ఫుల్ కన్ఫ్యూజ్ చేయట్లో ఉన్నాడు. నేను ఎప్పుడే మనం పేరెంట్స్ అయిపోతున్నావా, నన్ను నమ్ముకొని ఒక బేబీ భూమి మీదకి వస్తుందా అని చెప్పి. సో వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఎక్సైట్మెంట్తో పాటు దర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. అంటే ఇప్పటిదాకా మాకు ఎవరైనా పిల్లల గురించి టాపిక్ తీసుకొస్తే మాకున్నాడుగా మా కొడుకు, మా హ్యాపీగాడు అనేదాన్ని నేను. అంటే పెట్స్ ఆర్ డిఫరెంట్, కిడ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, పెట్స్ అట్లీస్ట్ మనం లేకపోయినా మన ఇంట్లో ఎవరైనా ఉన్నా సరే దే కెన్, ఎవరైనా ఉంటే చాలు వాళ్ళకంటే, ఇద్దరు మా ఆంటీ అంకుల్ వారు ఎవరో ఒకళ్ళన్నా వదిన వాళ్ళు. బట్ కిడ్స్ ఆర్ నాట్ లైక్ దట్. మేబీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. చాలా మంది చెప్పారు పెట్స్ అండ్ కిడ్స్ ఆర్ డిఫరెంట్ అని, బట్ నాకు అలాంటి ఫీలింగ్ ఉండదు. మా హ్యాపీగాడు నా కొడుకే, ఏదైనా నా ఫస్ట్ కొడుకు నా హ్యాపీగాడు. ఏదైతే వాగుతున్నా కదా ఎక్సైట్మెంట్లో, నాకేం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. ఐ రియలీ వాంటెడ్ టు టేక్ రఘుస్ రియాక్షన్ అండ్ ఆంటీ అంకుల్స్ రియాక్షన్, బట్ ఐ డోంట్ నో లైక్ వాళ్ళు ఎంత కంఫర్టబుల్ ఉంటారో నాకు తెలియదు ఈ విషయంకి. అండ్ తీసుకుని ఉంటే బాగుండేది ఎక్కడో అనిపిస్తుంది. అంటే ఇట్స్ ఫర్ ఎవర్ కదా, బట్ ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఇఫ్ నేను వీడియో తీయకపోయినా సరే అది నా కళ్ళ ముందే ఉంది. నాకు జస్ట్ అలా వచ్చాడు ఆఫీస్ నుంచి, నేను అప్పుడే టెస్ట్ చేసుకొని బయటకు వచ్చాను. ఏడుస్తున్నా నేను. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇంట్లో, మొత్తం మా గ్యాంగ్ వచ్చి ఉన్నారు, నా కాలేజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు అప్పుడే బయటకు వెళ్ళారు. ఎవరు, నా జూనియర్ ఒక అమ్మాయి ఉంటుంది చందు, నాది ఒక్కరిది బయట ఉంది హాల్లో. నేను ఏడుస్తున్నా రూమ్లో. కరెక్ట్ టైంకి రఘు వచ్చాడు. ఏమైంది అని అడుగుతున్నాడు. నా వల్ల కాలే, ఇంకా గట్టిగా ఇంకా అక్కడ కూర్చొని పోయి రఘు పక్కన అది చూపించా. ఇంకా రఘు కూడా ఆల్మోస్ట్ రైడ్ అనమాట. ఆల్మోస్ట్ కళ్ళ నీళ్ళు కనిపిస్తున్నాయి. మా ఆంటీ ఇల్లు చెమ్ముతున్నారు. పిలిచా ఆంటీ ఇట్లా చూపించా. మా ఆంటీకి అర్థం కాల. బేసిక్గా అది ఏంటి అని అడుగుతున్నారు. చెప్పాం. ఇంకా మా అంకుల్కి చెప్తే మా అంకుల్కి కూడా అది ఎలా రియాక్ట్ అవ్వాలి ఎవరికి ఏం అర్థం కాల. ఫస్ట్ అందరి కళ్ళలో ఫస్ట్ నీళ్ళు, దాని తర్వాత నా జూనియర్ నా ఏడుపు చూసి నేను ఏదో గొడవ అవుతుందని అది కిందకి వెళ్ళిపోయింది పాపం. బట్ వాట్ ఎవర్. సో అంతే. తర్వాత అమ్మకి వీడియో కాల్ చేసా, అమ్మకి చూపించా. మమ్మీకి ఫస్ట్ ఏంటి నా రియాక్షన్ చూసారు కదా మీరు. దాని అమ్మ పిచ్చ హ్యాపీ అన్న వదినకి చెప్పాం. దాని తర్వాత అప్పుడు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాక ఇంకా మిగతా రిలేటివ్స్కి వాళ్ళకి చెప్పాలనుకున్నాం. సో ఐ వాంటెడ్ టు టేక్ ద వీడియో, బట్ ఆ టైంలో అంటే ఫస్ట్ వాళ్ళ రియాక్షన్ చూడాలి అనే దాంట్లో మిగతావేవి నాకు గుర్తు రాలేదన్నమాట. బట్ అట్లీస్ట్ ఒక్కసారైనా వీడియో తీసుంటే బాగుండేది అని అనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్. సో అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఐ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్
ప్లీజ్ టెల్ మీ ఎలా ఉండాలి ఏంటి. నేను మామూలుగానే మనం పైకి కిందకి తిరుగుతూ ఉంటాము, అసలు అమ్మాయిలు బిహేవ్ చేయం కదా కొంచెం కూడా. దానికి అంటే బాస్పట్లు వేసుకోకూడదు, గెత్తకూడదు, మెట్లు ఎక్కకూడదు, అవి ఇవి అనేవో అప్పుడే నాకు అన్నీ చెప్పేస్తున్నారు. ఐ డోంట్ నో, మీకు తెలిసిన మీ సజెషన్స్ నాకు ఇస్తూ ఉండండి. సో ఐ విల్ ఫాలో అండ్ లెట్స్ సీ. నెక్స్ట్ స్కాన్కి వెళ్ళాలి. I don't know if I'll be able to take the video or not. So many things will change kada. And biggest fear ఏంటి అంటే మాకు ఇప్పుడు హ్యాపీ గాడు మేబీ అంటే కొంచెం వాడికి కోపం ఎక్కువ, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. ఓన్లీ మా ఫ్యామిలీ అంటే మేము నలుగురు, మా అన్న వదిన, మా మమ్మీ, మా మరిది, లైక్ మా కో సిస్టర్, ఇంతవరకు వాడు యాక్సెప్ట్ చేస్తాడు. కొత్త బేబీని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు. ఐ హ్యావ్ ఆల్రెడీ చదివేసా. ఫస్ట్ పాజిటివ్ రాగానే నేను చేసిన పని ఏమైనా ఉంది అంటే పెట్స్ కిడ్స్తో ఎలా ఉంటాయి అనేది చూశాను. అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు, బట్ ఎక్కడో దగ్గర చాలా భయంగా ఉంది. బికాస్ వాడికి తెలియదు ఎంతవరకు ఆడాలి ఏంటి అనేది. ఫర్ సపోజ్ బేబీస్ వాళ్ళు ముట్టుకున్న బొమ్మ వీడికి కావాలి అంటే వీడేమన్నా చేస్తాడా, ఎలా చేయాలి అంటే ఎలా ప్లాన్ చేయాలి అనేది కూడా అర్థం కావట్లేదు. అలా వీడిని దూరం పెట్టలేము, వీడికి బాగా అలవాటు. మేము లిటరలీ నాతో పడుకుంటాడు బెడ్ మీద. గైస్, పెట్స్ని తీసుకొచ్చే ముందు నిజంగా అంటే అన్నీ ఆలోచించుకొని తీసుకురావాలని అందరు చెప్తే ఏదో అనుకున్నాను. వాటిని బేబీస్ కన్నా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో చూసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ అదే, వాడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు ఏంటి అనేది ఏం అర్థమవుతలేదు. చూడాలి ఇంకా ఏమవుతుంది ఏంటి అనేది ఏం అర్థం కావట్లా. ఫస్ట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రఘు రెడీ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా లెట్స్ సీ నెక్స్ట్ ఏం చెప్తారు ఏంటి. మోస్ట్లీ నేను చూసిన వీడియోస్ ప్రకారం అందరివి లైక్ దే స్టే విత్ ద పెట్స్. ప్రెగ్నెన్సీ టైంలో ఏం ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్నా. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. లెట్స్ hope for the best. Hi guys, I'm back from hospital. I'm super duper excited to share the news. We heard the heartbeat. Guys, chaptuna, the feeling is next level. Trust me. Asala I can't even express a feeling anedi, and it's just a small sack and everything is too good. డాక్టర్ మెడికేషన్ ఇచ్చింది, ఏం వాడాలి ఏంటి అని టాబ్లెట్స్ అని ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్కాన్స్ ఎప్పుడు ఏంటి అండ్ షీ టోల్డ్ మీ గెంతడాలు పరిగెత్తడాలు అవన్నీ ఏం చేయకూడదు అండ్ కొన్ని ఏవో తినకూడదు అవి చెప్పారు. అండ్ హార్ట్ బీట్ నేనైతే మేడం ఇంకొకసారి వినిపిస్తారా మళ్ళీ అని అడిగాను. అండ్ రఘు అయితే అసలు ఒక పజిల్డ్ ఎక్స్ప్రెషన్తో ఉన్నాడు అక్కడ. నేను అదే హార్ట్ బీట్ నానా అని చెప్తున్నా. సో వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ ద బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఇస్ డాక్టర్ పెట్ ఉంటే ఏం కాదు. షీ టోల్డ్ మీ వెరీ నైస్ కోట్. ఒక బ్యాడ్ ఫ్రెండ్ కన్నా ఒక గుడ్ పెట్ ఈజ్ రియలీ గుడ్ అని చెప్పి. సో నాకు చాలా బాగా నచ్చింది ఆవిడ చెప్పింది. అండ్ యా, వాడి హెయిర్ ఒకటి ఫుడ్లో రాకుండా చూసుకోమని చెప్పారు. మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా ఉంటున్నారో అలా ఉండొచ్చు అని చెప్పారు. ఐమ్ సూపర్ హ్యాపీ ఫర్ దాట్. బికాస్ వాడిని దూరం పెట్టడం నాకు అసలు అర్థం కాదు, ఎలా చేయాలో కూడా నాకు తెలియలేదు. అండ్ యా, నెక్స్ట్ ఎన్టీ స్కాన్ ఉంటుందని చెప్పారు. సో ఎన్టీ స్కాన్ అప్పుడు ఎన్టీ స్కాన్ ఇంకేవో కొన్ని చెప్పారు. సో అవన్నీ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇంకేం చెప్పారు, అంతే చెప్పారు. అండ్ షీ ఆస్క్డ్ మీ ఎందుకు పెళ్ళయింది, ఇన్ని ఇయర్స్ అవుతున్నా, వై డిడ్ యూ టు టేక్ టైమ్ అని చెప్పి. నేను దానికి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియలేదు. బికాస్ వీ నెవర్ ప్లాన్డ్ ఎనీథింగ్, జస్ట్ ఫ్లో అంతే. ఇంకా అనుకుంటున్నా ఐమ్ 29 నౌ, అమ్మో నెక్స్ట్ ఇయర్కి 30 వచ్చేస్తుంది ఇంకా. బికాస్ ఐ టుక్ ఎ బ్రేక్ ఫ్రమ్ సీరియల్స్ రైట్. సో యాక్టింగ్ కెరీర్ కూడా బ్రేక్ ఇచ్చాను. బట్ దెన్ ఎవ్రీబడి వర్ లైక్ యాక్టింగ్ కూడా బ్రేక్ ఇచ్చావు కదా, సో నో యూర్ డూయింగ్ సంథింగ్, యూర్ ఎర్నింగ్ సంథింగ్, సో వై యూ వాంట్ టు ప్రొలాంగ్, ఎందుకు ప్రొలాంగ్ చేసుకోవడం, ప్లాన్. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ప్లానింగ్ కాల్డ్. సో కాల్డ్ అందరూ ప్లాన్ అంటారు. బట్ ట్రస్ట్ మీ గైస్, యాజ్ ఐ హర్డ్ ఫ్రమ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, లైక్ ఐ ఫీల్
చాలామంది ఇప్పుడు పెళ్ళి అవుతున్నారు నా ఫ్రెండ్స్కి కూడా నేను ఫస్ట్ సజెషన్ అదే ఇస్తున్నాను, నేను చేసిన తప్ప ఎవ్వరు చేయొద్దు అని చెప్పి. మన లైఫ్ స్టైల్స్ చేంజ్ అయ్యాయి, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్, మన బాడీ కానీ ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. మధ్యలో ఒకసారి ఒక 1-2 times నాకు పీరియడ్స్ డిలే అయితే ఐ థాట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ఐ చెక్డ్ ఇట్, బట్ నథింగ్ షోన్ అప్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ సెడ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ హ్యావ్ టు లూజ్ సమ్ వెయిట్ అండ్ ఆల్. బట్ దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ గైస్. అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్ అస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ దిస్ జనరేషన్. మనకు అలవాటు అయిపోయిన ఒక ప్రొసీజర్. వీ కాంట్ స్లీప్ అండ్ గో అండ్ స్లీప్ at 10 o'clock or 9:30. వీ కెనాట్ డూ దాట్. అంటే మీలో ఎంతమంది చేస్తారో నాకు తెలీదు, బట్ ఐ పర్సనలీ ట్రైడ్ సో మచ్ బట్ ఐ కుడెంట్ డూ ఇట్. నాకు నిద్ర వచ్చేది 12 తర్వాత. సో లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్, ఇవన్నీ ఇట్స్ డిఫికల్ట్. అలవాటు అయిపోయాం మనం ఒక సిస్టమ్కి. అండ్ ఆఫ్టర్ కోవిడ్ బేసిక్లీ అమ్మాయిల రిప్రొడక్టివ్ సిస్టమ్ హెస్ చేంజ్ సో మచ్ అంట. సో వాట్ ఐ ప్రిఫర్, నాకు చాలామంది చెప్పారు, నా ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలామంది, మహి కానీ వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, చాలా ప్రొలాంగ్ చేసుకుంటున్నావు, డోంట్ డూ దాట్, ప్లాన్ అని చెప్పి. నాకు అప్పుడు అర్థం కాల. సో వాట్ ఐ సజెస్ట్, బెటర్ ప్లాన్ ఎర్లీ గైస్, అట్లీస్ట్ బిఫోర్ 30. ఐ వుడ్ సే బిఫోర్ 28. అంటే మ్యారేజ్ 28కి చేసుకుంటే అందులో మనకి అట్లీస్ట్ బిఫోర్ 30-32 ప్లాన్ యువర్ కిడ్స్. ఇప్పుడు అనిపిస్తుంది కొత్తగా మనకు వచ్చింది కదా, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, డింక్ అని చెప్పి. బట్ ఐ డోంట్ నో ఎంతవరకు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను రఘు కూడా పిల్లలేంది, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఏంది ఇట్లా అనుకున్నాం. బట్ ట్రస్ట్ మీ, ఆ హార్ట్ బీట్ విన్నాక ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అసలు మీకు అనిపిస్తుంది దీని ఇంత పెద్ద మ్యాజిక్ని ఎలా మిస్ అయ్యామరా అని చెప్పి. అండ్ డాక్టర్ టోల్డ్ మీ వెరీ బ్యూటిఫుల్ థింగ్, లైక్ ఇమాజిన్ నీ బాడీ ష్రింక్ అయి 9 months ఒక బేబీని క్యారీ చేసిన తర్వాత నీలో ఒక ప్రాణం పోసుకుంటుందంటే ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ ఉమెన్. సో ఎంజాయ్ దట్ ఫేజ్ అని చెప్పిందనమాట. సేమ్ గై. సో ఏం లేదు, చాలామంది అనుకుంటారు కెరియర్ స్టాప్ అయిపోతుంది, లేకపోతే కెరియర్ ఇబ్బంది అవుతుంది, ముందులాగా బాడీ అవ్వదేమో అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇట్స్ నథింగ్. ఐ ఫీల్ ఈ జర్నీ ముందు, అంటే ఈ ఫీలింగ్ ముందు అవేవి పెద్ద పనికిరావు. ఏముంది మహా అయితే ఒక 9 months మనం 1 year మనం హోల్డ్లోకి వెళ్తాం మన కెరీర్. అగైన్ విల్ రీస్టార్ట్. నథింగ్ స్టాప్స్, రైట్? సో జస్ట్ లైక్ మీ, నేను ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఐ డోంట్ డూ ఇట్. సో అది ఎలా మళ్ళీ స్టార్ట్ చేయాలనేది నాకు ఆ పుష్ రాలేదు. ఐ డోంట్ డూ ఇట్. మళ్ళీ పుష్ తెచ్చుకొని వీ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్. అవుతుంది అలా. సో మీరందరూ ఉన్నారు హెల్ప్ చేయడానికి. సో బెటర్ ఎవరెవరైతే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో, ఆల్రెడీ మ్యారీడ్ అండ్ వాంట్ గ్యాప్, వీ డోంట్ వాంట్ టు స్టాప్ అవర్ కెరియర్, వీ డోంట్ వాంట్ టు అంటే ఒక బ్యారికేడ్ లాగా అయిపోతారు, కిడ్స్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయని అయితే అనుకోవద్దు. ప్లాన్ యువర్ కిడ్స్ అండ్ ఇట్ విల్ బీ రియలీ గుడ్. అంతకుమించి ఏం చెప్పాలో తెలియదు, చాలా చెప్పేస్తున్నాను ఏది పడితే అది. సో అదనమాట మొత్తానికి. అండ్ ఐ ట్రై టు టేక్ అ వీడియో ఆఫ్ రఘుని అడుగుతూ వాట్స్ హిజ్ రియాక్షన్ అని చెప్పి. ఇఫ్ నాట్ ప్లీజ్ వద్దు, బికాస్ హీస్ సో షై ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీబడి, బికాస్ వెరీ పర్సనల్ ఇది వాళ్ళది. సో నేను ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్ వెళ్తున్నాయి కదా చేద్దాం అనుకొని, ఐ డోంట్ వాంట్ టు పుష్ ఎనీబడి ఇన్ టు దిస్. సో నా ఇష్టం కొద్దీ నేను చేసుకుంటాను అండ్ దే ఆర్ సపోర్టింగ్ మీ, దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. సో అంతకుమించి ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీబడి. సో హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ ఏమవుతుంది ఏంటి అనేది ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ గైస్. ఇంకా నుంచి సో ఎక్సైటింగ్ వీడియోస్ వస్తాయి అనుకుంటా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.